క్రీస్తు జనన సమయంలో ఆకాశంలో దివ్య కాంతులతో మెరిసిన నక్షత్రంపై హైదరాబాద్లోని సెయింట్ యాన్స్ గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ పరిశోధన జరిపారు. ఖగోళ శాస్త్రవేత్త రఘునందన్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ప్రాజెక్టులో విద్యార్థులు తమ అనుభవాలను సాక్షి టీవీ డిప్యూటీ బ్యూరో చీఫ్ జోయల్ కుమార్తో పంచుకున్నారు. వాళ్ళేం చెప్తారో చూద్దాం. క్రిస్మస్ పండుగ వస్తుందంటే నగరమంతా సంబరాలు. చర్చెస్లో, స్కూల్స్లో ఎక్కడ చూసినా చాలా ఫెస్టివ్ యాక్టివిటీ మనకు చూడవచ్చు. అంతేకాదు షాపింగ్ మాల్స్, ఇంకా ఇతరత్ర గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ కూడా డెకరేట్ చేయబడుతుంటాయి. కానీ ఇవన్నీ కూడా సెలబ్రేషన్కి సంబంధించినవి. అసలు క్రిస్మస్ అంటేనే స్టార్. ప్రతి క్రిస్టియన్, అంతేకాకుండా ఎవరైతే ఈ క్రిస్మస్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఇంటి బయట స్టార్స్ పెట్టుకోవడం మనం చూస్తుంటాం. అసలు స్టార్ ఏంటి, దీని గురించి మనకు ఇక్కడ విజయనగరం కాలనీలో ఉన్న సెయింట్ యాన్స్ స్కూల్ పిల్లలు ఒక ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏం తెలుసుకున్నారు. యువర్ నేమ్? అక్షర. ఐఎమ్ ఆఫ్ 9th D. బెత్లెహెమ్ స్టార్ గురించి తెలుసుకోవడానికి మేము ఈ రీసెర్చ్ చేశాము. హెరోడ్ అనే ఒక రాజు మెజాయ్ని బెత్లెహెమ్కి పంపించారు. మెజాయ్ అంటే ముగ్గురు మేధావులని బెత్లెహెమ్కి జీసస్ని ఎత్తుకడానికి పంపించారు. ఈ ముగ్గురు మేధావులు ఒక స్టార్ని అనుసరించి జీసస్ ఉన్న ప్లేస్కి చేరుకున్నారు. ఓకే, చెప్పమ్మా, అంటే ఈ స్టార్ ఏంటి? ఆ స్టార్ గురించి తెలుసుకోవడానికి మేము ప్రాజెక్ట్ చేసాము. దానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది అదొక కామెట్ కావచ్చు, అదొక సూపర్నోవా కావచ్చు, అదొక కంజంక్షన్ కావచ్చు, లేకపోతే అన్యూజువల్ అలైన్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ కూడా కావచ్చు. అసలు ఇది ఏంటి అని తెలియడానికి ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలి మనం. చెప్పమ్మా. నా పేరు సాత్విక. నేను 9th Bలో చదువుతున్నాను. కామెట్ అది దీన్ని తోకచుక్క అని అంటారు. మనము ట్రెడిషనల్ బిలీఫ్స్ ప్రకారం వెళ్ళినట్టయితే తోకచుక్క ఒక కీడు సంఘటనను మాత్రమే సూచిస్తుంది, ఒక మంచి సంఘటనను సూచించదు. ఇంకా సైంటిఫిక్ రీజన్ బట్టి వెళ్తే కామెట్ ఒక ప్లేస్లో ఆగుతుంది, కానీ అది 6 months వరకు ఆగదు. ఎందుకంటే మెజాయ్ జీసస్ని రీచ్ కావడానికి 6 months పట్టింది. ఆ 6 months ఆగదు. సో అది తోకచుక్క కాదని మేము భావిస్తున్నాము. ఇట్లాంటి ప్రాజెక్ట్ తీసుకోవడానికి మీకు ఎలా తీసుకోవాలనిపించింది? I'm Mrs. Surekha. First of all, I should thank my principal sister for giving me a chance to go ahead with this project. And usually this will be done in the States. But we also wanted to take it up in our school, what is actually that Star of Bethlehem is. మీరు చెప్పండి అమ్మా, మీరు నాసాకు కూడా వెళ్ళారు అని చెప్తున్నారు మీ సైన్స్ టీచర్ మేడం. సో అంటే ఈ ప్రాజెక్ట్ చేయడం కరెక్టేనా? I'm Smriti Saryu, Pupala of 9th Standard A section. I think ఇలాంటి ఎన్నో రిలీజియస్ బిలీఫ్స్ని సైన్స్కి కనెక్ట్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలామంది ఆసక్తి కూడా కుతూహలంగా చూస్తూ ఉంటారు. మనందరికీ క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్స్, కేక్స్ అండ్ మెనీ థింగ్స్ గుర్తొస్తాయి. బట్ ఒక స్టార్ని అంటే అది దాని గురించి కనుక్కోవడానికి నాకు మా అందరికీ హెల్ప్ చేసిన మిస్టర్ రఘునందన్ సార్, ఇంకా మా సురేఖ మేడం అండ్ మా ప్రిన్సిపల్ని మేము థ్యాంక్ చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, యాక్చువల్లీ అంటే ఒక రిలీజియస్ యాక్టివిటీని సైన్స్తో జోడించడము అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే సైంటిస్ట్ రిలీజియన్తో పోరు కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ని అంటే వీళ్ళ ప్రెజెంటేషన్ చూడడానికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అవునండి, ఇప్పుడు యాక్చువల్గా ప్లానటరీ సొసైటీ ఇండియా 3 సంవత్సరాల క్రితం విద్యార్థుల్లో ఖగోళ శాస్త్రం పట్ల అవగాహన తీసుకురావడం కోసం ఈ యొక్క వ్యోమనాట్ ఆస్ట్రానమీ క్లబ్ అని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ప్రస్తుతం ఈ సెయింట్ యాన్స్ గర్ల్స్ హై స్కూల్ వాళ్ళు 50వ సంవత్సరం ఒక సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అందులో వివిధ రకాలమైన ప్రదర్శనలు మేము పిల్లల ద్వారా ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నాం. అదే సమయంలో ఇప్పుడు మనకి క్రిస్మస్ పండుగ మనం చూస్తూ ఉన్నాం. సో క్రిస్మస్ జరిగినప్పుడల్లా మనం ఏం చూస్తామంటే ఆకాశంలో లేకపోతే చాలామంది వాళ్ళ ఇళ్ళ దగ్గర ఒక నక్షత్రాన్ని లాగా పెడుతుంటారు. చాలామంది ఆకాశం వైపు చూసి వారు ఏది బ్రైట్గా ఉంటే అది ఒక నక్షత్రం అని, అది స్టార్ ఆఫ్ బెత్లెహెమ్ అని అనుకుంటారు. సో అసలు దీని మీద ఉన్న శాస్త్రీయ అవగాహన ఏమిటి, అసలు అక్కడ ఏం కనిపించిందనే ఒక అంశం మీద ఆలోచన వీరికి ఈ విద్యార్థుల్లో రావడం, తద్వారా వారు నన్ను సంప్రదించి అసలు ఏం కనిపించింది సార్ అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. న్యూమన్ అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త సూచించిన ఒక మెథడాలజీని మేము ఇందులో ఈ యొక్క ప్రజెంటేషన్లో ఈ పిల్లలు అడాప్ట్ చేసుకున్నారు. దీని ప్రకారం ఏమిటంటే స్వాభావికంగా చాలా ఖగోళ సంఘటనలు జరిగాయి 2 BC నుంచి 7 BC వరకు. అవన్నీ కూడా ఈ ముగ్గురు జ్ఞానులకు ఒక సింబల్స్గా, లేకపోతే అప్పటి ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తి పుట్టబోతున్నాడు అనే ఒక సూచనలు ఆ ఆకాశంలో జరిగిన సంఘటనలు వాళ్ళకి సూచించాయన్నమాట. అలా ఆ ప్రయాణం మొదలయ్యి ఫైనల్గా వీరు
ఎప్పుడైతే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా బెత్లెహేం చేరుకున్నారో అక్కడ వారికి ఒక అద్వితీయమైన అంటే న్యాచురల్ కాకుండా సూపర్ న్యాచురల్ ఈవెంట్ ఏదో జరిగింది అనేది సూచిస్తుంది. అంటే దీన్ని యాక్చువల్గా మనం ఎలా చూడాలంటే న్యాచురల్ ఈవెంట్ అండ్ సూపర్ న్యాచురల్ ఈవెంట్గా చూడాలని చెప్పేసి ఒక థియరీ ఒక శాస్త్రవేత్త ప్రపోజ్ చేస్తూ ఉన్నాడు. సో న్యాచురల్ ఈవెంట్స్ అంటే స్వాభావికంగా జరిగే ఖగోళ సంఘటనలు వారికి సింబల్స్గా వారిని వెతకడానికి ప్రోత్సహిస్తే ఫైనల్గా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము ఏదో ఒక అద్భుతమైన సంఘటన జరగడం వల్ల ఇదిగో యేసుక్రీస్తు ఇతనే అని చెప్పేసి వారు తెలుసుకోగలిగిన పరిస్థితి అనమాట. క్రిస్మస్ సీజన్ అనగానే షాపింగ్ లేకపోతే సెలబ్రేషన్ లేకపోతే చర్చిలకు వెళ్ళడమే కాదు, సైంటిఫిక్ యాక్టివిటీలో కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు అని ఇక్కడ సెయింట్ ఆన్స్ పిల్లలు మనకు నిరూపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్. యేసుక్రీస్తు గురించి భారతీయ తత్వవేత్తలు కూడా గొప్పగానే చెప్పారు. దేవుడే మనిషిగా అవతరించాడని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం క్రీస్తు బోధనల నుంచి స్ఫూర్తి పొందారు. భారతదేశంలో పేరెన్నికగల తత్వవేత్తల్లో గురుతుల్యులు అనదగిన వ్యక్తి రామకృష్ణ పరమహంస. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయని నమ్మే రామకృష్ణ పరమహంస హిందూ, ఇస్లాం, క్రైస్తవ, జైన, సిక్కు మత సంప్రదాయాలన్నింటి పట్ల విశ్వాసం వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలో ఆయన క్రైస్తవ మత సాధన కూడా చేశారు. ఓ సందర్భంలో రామకృష్ణ పరమహంస ధ్యానంలో యేసుక్రీస్తును చూసినట్లు ఆయన శిష్యులు పేర్కొన్నారు. యేసుక్రీస్తు వచ్చి రామకృష్ణ పరమహంసను ఆలింగనం చేసుకుని పరమహంసలో విలీనమైపోయారని పరమహంస జీవిత చరిత్రలో ఆయన శిష్యులు పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంసకు అత్యంత ప్రియమైన శిష్యుడు, హిందూ ధర్మ ప్రచారకుడు, తాత్వికవేత్త అయిన వివేకానందుడైతే యేసుక్రీస్తు దేవుడని పేర్కొన్నారు. సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడని, క్రీస్తు తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడని వివేకానంద వివరించారు. మానవ రూపంలో అవతరించినందునే యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నామని వివేకానందుడు అన్నారు. ఇక స్వతంత్ర పోరాటం అడుగుపెట్టడానికి చాలా ముందుగా దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ బైబిల్ చదివారు. బైబిల్ బోధనలను ఆకళింపు చేసుకున్నారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న గాంధీ సిద్ధాంతానికి, అహింసే పరమధర్మమన్న ఆయన ఆలోచనకి స్ఫూర్తి క్రీస్తు తన జీవితంలో సూచించిన బోధననే కారణమని చెప్పవచ్చు. తనను హతమార్చాలనుకున్న వారిని కూడా యేసుక్రీస్తు క్షమించగలిగాడు. క్రీస్తు అందించిన ఆ దయాగుణం, శాంతి వచనాలే గాంధీకి ఆ తర్వాత స్వతంత్ర పోరాటంలో ఆయుధంగా మారాయి. ఆ అహింస ఆయుధంతోనే గాంధీజీ స్వరాజ్యం తేగలిగారు. అంతేకాదు, అదే గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఆఫ్రికాలో నెల్సన్ మండేలా, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్లు అహింసా మార్గాలనే విప్లవాలుగా ముందుకు తీసుకువెళ్లి చరిత్రలో నిలిచిపోయారు. ఇంతమందికి యేసుక్రీస్తు జీవితమే దారి చూపించింది. వీళ్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇలాంటి ఎంతో మంది ఏదో ఒక రూపంలో క్రీస్తు బోధనల నుంచి స్ఫూర్తి పొందారు. కరుణామయ నడుగుజాడల్లో నడిచి విజయాలు సాధించారు. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్. శాంతి కపోతాన్ని ఎగిరేశాడు. ప్రేమ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. అందుకే ఆ ప్రేమమూర్తి పేరు వినపడగానే ఆయుధాలు కూడా అహింసా మంత్రం జపించాయి. యుద్ధకాంక్షతో రగిలిపోయే సైనికులు ప్రేమామూర్తులై స్నేహ హస్తాలు అందించుకొని ఆట పాటల్లో మునిగి తేలిపోయారు. యేసుక్రీస్తు అందించిన గొప్ప సందేశం అదే మరి. మొదటి ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతోంది. రోజు వేలాది మంది తలలు వాల్చేస్తున్నారు. తుపాకులు, ఫిరంగుల గర్జనలతో అంతటా భయానక వాతావరణం. డిసెంబరు నెల. యుద్ధం మొదలై అప్పటికే 4.5 నెలలు దాటేసింది. దరిదాపుల్లో యుద్ధం ముగిసే వాతావరణం కనిపించడం లేదు. ఈ దశలో 12వ పోప్ బెనెడిక్ట్ ఓ ప్రతిపాదన చేశారు. క్రీస్తు పుట్టినరోజైన డిసెంబర్ 25న దివి నుంచి దేవతల గాత్రం విందాం, ఆ ఒక్క రోజైనా ఆయుధాలను పక్కన పెడదాం అంటూ ఓ లేఖ రాశారు. అయితే పోప్ ప్రతిపాదనలకు వైరిపక్షాల సైనికాధ్యక్షులు ఎవరూ కూడా స్పందించలేదు. యుద్ధం దారుణంగా సాగుతూనే ఉంది. డిసెంబర్ 23 వచ్చేసింది. ఫ్రాన్స్ను ఆక్రమించుకోవాలని జర్మనీ పంతం, జర్మనీని నిలువరించాలని ఫ్రాన్స్ పట్టుదల. బెల్జియం సరిహద్దుల్లో యాక్సిస్ పవర్ సేనలు మాటువేశాయి.
కందకాల్లో ఇంగ్లీషు సేనలు, దూరంగా కందకాల్లో జర్మనీ సేనలు. జర్మన్ ఆర్మీ తమ కందకాలపైన క్రిస్మస్ ట్రీలను పెట్టింది. అడుగు ఎత్తున ఆ ట్రీస్పై నక్షత్రాల్లా దీపాలు వెలుగుతున్నాయి. అవి కొత్త రకం బాంబులేమో అనుకున్నారు ఇంగ్లీషు సైనికులు. అయితే అంతలోనే జర్మన్ సైన్యం నుంచి సిల్లీ నైట్ వాజ్ నాట్ అంటూ క్రిస్మస్ గీతం వినిపించింది. ఆ పాట ఇంగ్లీషు సైన్యాన్ని కదిలించింది. ఎందుకంటే క్రిస్మస్ రోజు ఉదయాన్నే ఇంగ్లీష్ వారు పాడుకునే సైలెంట్ నైట్ గీతం గుర్తుకు వచ్చింది ఇంగ్లీషు సైనికులకు. క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలన్న కాంక్ష పెరిగింది. అటు నుంచి జర్మనీ సైనికులు అడుగులో అడుగేసుకుంటూ ఇంగ్లీష్ ఆర్మీ వైపు వచ్చారు. ఇటు నుంచి ఇంగ్లీషు సైనికులు ఎవరి చేతుల్లోనూ ఆయుధాలు లేవు. చిరునవ్వుతో ముందుకు కదిలారు. దగ్గరకు రాగానే ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. వైన్ బాటిల్ పంచుకున్నారు. అలా మొత్తం మీద 1,00,000 మంది సైనికులు ఆయుధాలను పక్కన పెట్టి ఆనందంగా క్రిస్మస్ పండగ చేసుకున్నారు. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దుల మధ్య ఫ్లాండర్స్ అనే చోట జరిగిన ఈ అద్భుతం ప్రపంచ చరిత్రలోనే ఓ అద్భుతంగా నిలిచిపోయింది. ప్రాణాలు తీసుకునే యుద్ధ భూమిలో కూడా ప్రేమ స్నేహాలను పంచుకునే స్ఫూర్తిని యేసుక్రీస్తే ఇచ్చాడని రెండు వైపుల సైన్యాలు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఓ ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడుకున్నారు. అందులో ఇంగ్లాండ్ గెలిచిందనుకోండి. మొత్తం మీద పోప్ ప్రతిపాదించినట్లు డిసెంబర్ 25న కాకుండా ఒకరోజు ముందుగానే లక్షలాది ఆయుధాలు మూగనోము పట్టి యేసుక్రీస్తును స్మరించుకున్నాయి. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.